ఈ దినమున నోవాహు ఎవరమ్మ చెప్పండి, చెప్పాలా? నోవాహు అనే వ్యక్తి గురించినటువంటి 4 శ్రేష్టమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం, సరేనా? నోవాహు జీవితంలో దేవుణ్ణి సంతోషపరిచిన 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుంటూ, ఈ మనలో ఉన్నాయో లేదో ఒక వ్యక్తి గురించి బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అని చెప్పా. 2800 చిల్లర క్యారెక్టర్స్ కలిగినటువంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు మాట పలికిచ్చి, వారి పేరు పలికిచ్చి జీవ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే వాళ్ళకి ఒక విశిష్టత ఉందా లేదా? చెప్పండి అమ్మా, ఉందా లేదా? ఉంది. కాబట్టి దేవుడు వాటిని బైబిల్ పరిశుద్ధ గ్రంథం రాయించాడు. కాబట్టి ఆ వ్యక్తులు మనం తెలుసుకోవటంలో తప్పు లేదు. ఆ వ్యక్తులో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతులను మనం కూడా కలిగి ఉన్నామో లేదో, లేకపోతే మనం సంపాదించుకుందాం, ఉంటే వాటిలో మనం బలపరుచుకుందాం. హల్లెలూయా. ఏం చెప్పానమ్మా నేను? చెప్పండి. లేకపోతే మనం సంపాదించుకొని సమకూర్చుకుందాం, ఉంటే మరెక్కువగా మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. దేవునిలో బాగా బలంగా నడుచుకోవాలా. నడుచుకున్నప్పుడే మనకు శక్తి, బలం వస్తుంది. ఎలాంటి ఇప్పుడు నడక నడుస్తూ ఉంటే ఏంటంటే చెప్పండమ్మా, ఏ రోగం కూడా రాదు, అవునా కదా? చీమలు అమ్మా వాకింగ్, చీమలు నిరంతరము నడుస్తూనే ఉంటాయి. నడుస్తుండే లేవా? అందుకని చీమలు అన్నాయంట, మాకు ఏ జబ్బు కూడా రాదంటాను. ఎందుకంటే మేము నిరంతరం నడుస్తూనే ఉంటామని చెప్పారంటే చీమలు. మళ్ళీ షుగర్ తింటే, బెల్లం తింటే కదా అన్నీ తింటాం. ఎందుకు చెప్పండి? వాడికి ఏం రావు. ఏమ్మా సుభాష్ని చెప్పాలా? ఏం రావంట వాళ్ళకి? ఏ రోగం నడుస్తూనే ఉంటావు, నువ్వు నడుస్తూనే ఉంటావు కదా, ఇంచు కూడా పెరగవు మళ్ళీ అట్నే ఉంటుంటాయి. నడవాలి మనం కూడా. చూడండి 6వ అధ్యాయం, సరేనా? ఆదికాండము 6వ అధ్యాయంలో మనకు ఎవరు కనపడతారు? 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం చెప్పండి అమ్మా. నోవాహు కదా. నోవాహు అంటే ఏంటి అర్థం? ఏందో నెమ్మదిగా చెబుతున్నారేమ్మా? ఏం చెప్పండి అర్థము? నెమ్మది. దేవుడు నోవాహు జీవితంలో నెమ్మదిని కలుగు చేసి, ఎందుకంటే ఆ దినాల్లో ప్రపంచమంతా కూడా, అప్పుడున్నటువంటి జనాభా అంతా కూడా ఎట్లా ఉన్నారంటే అలజడిలో ఉన్నారు, అక్రమంలో ఉన్నారు, అన్యాయంలో ఉన్నారు కదండి. బహు విధమైనటువంటి మరి దుర్మార్గపు చర్యలు జరిగిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఎవరిని చూశాడంటమ్మా భూలోకంలో? చెప్పండి. నోవాహు కుటుంబం ఒక్కటే కనపడింది. ఇప్పుడు ఎట్లా ఉన్నారు ప్రపంచం? చెప్పండి అమ్మా. బాగుందా ప్రపంచం అంతా? చెప్పాలా? బాగా నెమ్మదిగా ఉందా? సమ్మగా ఉందా? చెప్పాలా? ఎట్లా ఉన్నారు చెప్పండి? ప్రపంచం అంతా కూడా అక్రమము విస్తరించిపోతున్నది, పెట్టేగిపోతుంది. దుర్మార్గమైనటువంటి క్రియలు ప్రపంచంలో, అంటే ఏ దేశం పేరని ఎత్తుకోండి, ఏ దేశంలో చూసినా ఈ అక్రమం అనేది, అవినీతి అనేది, లేకపోతే ఇంకోటి పాపం అనేది పెరిగిపోతూ ఉంది. ఈ పాపము విస్తరించుట చోటనే మరి ప్రపంచంలో అనేక రకమైనటువంటి రోగాలు, అనేకమైన వ్యాధులు, లేకపోతే ఇంకా ఏదైనా అనుకోండి కదండి, పెరిగిపోతున్న కారణం ఏంటంటే అక్రమము విస్తరించిపోతూ ఉంది. కాబట్టి ఒకటి, అక్రమము విస్తరించిపోతున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకా సువార్తలో కూడా మనం చూస్తున్నాం కదా, 19వ అధ్యాయంలో ఎక్కడ చెప్పండి. నోవాహు దినముల్లో ఎట్టున్నారంటే వాళ్ళు తినుచు, త్రాగుచు, పెళ్ళికిచ్చుచు, పెళ్ళికి ఇవ్వబడుతుంది కదా, ఇంకో చోట నార నాటుకుంచు, ఇవన్నీ కూడా ఉన్నాయి. 24 చదవండమ్మా. నోవాహు దినముల్లో కూడా అలాగనే ఉండును. జలప్రళయానికి ముందు దినాల్లో వాళ్ళు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉండేది. జలప్రళయమే వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు అమ్మా ఎరుగకపోయారు. విన్నారు? అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండను. గమనించండి, మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు కూడా ఎన్ని కూడా ఎట్నే సంభవిస్తాయి. నోవాహు దినముల్లో కూడా ఎన్ని కూడా ఉన్నాయి. తినుచు, త్రాగుచు, అక్రమము విస్తరిస్తూ ఉంది. రకరకాలుగా మనుషులు జీవిస్తున్నారు, దేవుని భయం లేకుండా జీవిస్తున్నటువంటి దినాలు. ఆ దినాలు దాదాపుగా 6000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చెప్పండమ్మా, 6000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి
చరిత్రను మనం ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే రిపీటింగ్ సేమ్, రిఫ్లెక్టింగ్ సేమ్ కదా, అదే రిఫ్లెక్ట్ అవుతుంది, అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనకి 8,000 సంవత్సరాల క్రితం చరిత్ర మనకు ఉన్నాం, చెప్పండి అమ్మా. 6,000 సంవత్సరాలు. ఆదాము నుంచి అబ్రహాం వరకు 2,000, అబ్రహాము నుంచి క్రీస్తు వరకు 2,000, క్రీస్తు నుండి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి ఇప్పుడు వరకు 2,000. 6,000 సంవత్సరాల చరిత్ర మనకు ఉంది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక 1000 సంవత్సరాలు ఉంది. మొత్తం 7 దినాలు కదా. దేవుడు సృష్టి ఎన్ని దినాలు చేశాడు చెప్పండి అమ్మా? 7 దినం. 7వ దినం దేవుడు విస్తరించాడు. అదే ఇప్పుడు 6 సంవత్సరాలు గడిచిపోయింది, 60 సంవత్సరాలు. ఇంకో 1000 సంవత్సరాలు జరగబోతుంది. అది ఎప్పుడు జరిగిద్దా అంటే యేసు ప్రభు వారు తన పరిశుద్ధులతో కూడా భూమి మీదకి వచ్చి సింహాసనం వేసుకొని ఆయన పరిపాలన జరిగిస్తాడు. దాన్ని ఏమంటాం మనం? 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 1000 ఏళ్ల పరిపాలనలోనే సంఘమంతా ఉండాలి కదమ్మా. ఈ సంఘమంతా ఉండాలి మనం కోరుకుందామా లేదా అమ్మా? లేకపోతే మన ప్రభుత్వం ఒక్కటే ఉండాలా కదా? ప్రపంచంలో సంఘం అనే దేవుని మందిరం అనేది ఎక్కడైతే యేసు ప్రభు నామమున 2-3 కూడి ప్రార్థన చేస్తున్నారో అది దేవుని సంఘమే. ఈ సంఘం అంతా కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలి. 1000 ఏళ్ల పరిపాలన అయినంతరం సంఘము పైకి ఎత్తబడుతుంది. అక్కడ పరలోకంలో నిత్యత్వంలో మనందరం ముందుగాక. హల్లెలూయా. కాబట్టి 1000 సంవత్సరాల పరిపాలన మాత్రమే మిగులు గుర్తుపెట్టుకొని క్రీస్తునిపై దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకున్న బిడ్డలు, ప్రభువులో ఇంకా దూరంగా జీవిస్తున్న బిడ్డలు, సంఘానికి, కుటుంబానికి, మరి ముఖ్యంగా దేవుని మందిరానికి దూరంగా జీవిస్తున్న బిడ్డలు గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయినాక మనం బాప్తిసం తీసుకుందాములే, లేదా అది గడిచిపోయినాక బాప్తిసం తీసుకుందామని పోస్ట్ పోన్ చేస్తుంటారు. రేపేం సంభవించునో తెలుసమ్మా? మనకేం తెలియదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నోవాహు అంటే ఏం చెప్పాను? నెమ్మది. ఈ నోవాహు ఎట్లా నడిచాడంటే దేవునికి ఇష్టడుగా నడిచాడు. అవునా? ఇష్టడుగా నడిచాడు లేదా? యథార్థంగా ఉన్నాడంట, నిందారహితగా ఉన్నాడంట. ఎన్నిటితో పాటు దేవునితో నడిచిన వాడు దేవునికి ఇష్టమైన క్రియలు కనపరిచాడు. కాబట్టి దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఎవరైనా కనపడతారేమో కదండి. అదే మనం చూస్తున్నాం కీర్తనలు కదా. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమని దేవుడు నరులు అంటే మనల్నే పరిశీలిస్తున్నాడు. వివేకం కలిగి వెతికే వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కనపడలా. ఒక్క కుటుంబం మాత్రమే కనపడింది కదమ్మా. అది ఎవరంటే నోవాహు కుటుంబం. అబ్బా అయ్యా నోవాహు లే, పైకి లే. ఏం సార్ అన్నాడు. నేను భూ ప్రపంచాన్ని మొత్తం కూడా చూసానయ్యా, నీలాగా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, భక్తితో నన్ను ఆరాధించేవాడు కనపడలేదయ్యా. కాబట్టి నువ్వు ఒక్కడవే కనపడ్డావు కాబట్టి నేను నీకు రక్షణ కలిగించబోతున్నాను. హల్లెలూయా. నీవును నీ కుటుంబం నువ్వు ఏం చేయమన్నాడమ్మా? వాడను సిద్ధం చేసుకొని దాంట్లోకి వెళ్ళి సురక్షితంగా చేరండి. ఎందుకైందయ్యా? మొత్తాన్ని కూడా నేను నీరు తెప్పించి, వరదలు తెప్పించి, తుఫాను తెప్పించి, లేకపోతే జల ప్రళయం తెప్పించి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని, జీవకోటిని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను. నీ కుటుంబం ఒక్కటే బ్రతికిద్ది. క్రీస్తునందు ప్రియ దేవుని గమనించండి. ఎందుకంటే నోవాహు చూడము, నోవాహు జీవితంలో ఏమనుకున్నాడంటే దేవునికి ఇష్టంగా నేను జీవించాలి. బ్రదర్స్ లేవా చెప్పండి అమ్మా? అనేకమైన ఒత్తిడి లేవా? అనేకమైన సమస్యలు లేవా? భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నోవాహుకు ఒత్తిడి ఉందా లేదా? గమనించండి. ఇలాంటి ఒత్తిడిలో కూడా నోవాహు తట్టుకొని నిలబడ్డాడు. హల్లెలూయా. చాలామందికి ఇష్టంగా ఉండాలని జీవిస్తూ ఉంటారు కదమ్మా. కొందరి కోసం కదా, కొంతమంది కోసము ఇష్టంగా ఉండాలి, లేకపోతే ప్రేమతో ఉండాలి. కుటుంబాల్లోనే కదా నచ్చినట్లుగా జీవించాలి. కొంచెం ఇష్టము, కొంచెం కష్టం కదండి. రకరకాలుగా కొంతమందికి ఇష్టపడతా ఉంటాం కదా. కొంతమందికి మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మకి రెడ్ అంటే భలే ఇష్టం. ఎర్రగా కనపడాలి ఏదైనా సరే. ఇప్పుడు తల కూడా ఎర్రగా చూసారా? ఎర్రగా ఉండాలి. రంగులు కానీ పెయింట్లు కానీ ఇంట్లో వస్తే ఏదైనా సరే ఆఖరికి గంటి కూడా ఎర్రగా కనపడాలి. అంత ఇష్టం మా అమ్మగారు. ఎరుపు అంటే స్ట్రాంగ్ కలర్స్ అన్నమాట. కొంతమందికి తెలుపు అంటే ఇష్టం, కొంతమందికి నలుపు అంటే ఇష్టం, కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం, కొంతమందికి హాట్ అంటే ఇష్టం. అవునా కాదు? చాలామంది కొన్ని ఇష్టపడతా ఉంటారు. ఇక నోవాహు కూడా గమనించండి. నోవాహుకు ఎన్ని ప్రెజర్స్ ఉన్నా సరే దేవునితో నడవటం అనేది నోవాహుకి ఇష్టం. హల్లెలూయా.
ఇక నోవాహు ఏం కోరుకున్నాడంటే, ఎన్ని ప్రజలు ఉన్నా సరే నేను దేవుని కోసమే బతకాలి, దేవుని కోసమే జీవించాలి, దేవుడికి ఇష్టడుగా నడవాలి అనేటువంటి దృఢ సంకల్పము నోవాహులో ఉంది. ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో, నేను చెబుతున్నా 6000 సంవత్సరాల క్రితం కదా ఉన్నటువంటి ప్రపంచంలో నోవాహు ఒక్కడ మాత్రమే కనపడ్డాడంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. నోవాహు కంటే ముందు నడిచిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి అమ్మా? హానోకు. అంటే నోవాహుకి ముత్తాత అవుతాడు, అంతేనా? ముత్తాత అవుతాడు. ఆయన కూడా నడిచాడా లేదా? అందుకే దేవుడు ఏం చేశాడు ఆయన చెప్పండి? తీసుకుపోయాడు. ఆయన కనపడకుండా పోయాడు. అంటే కనపడకుండా భూమి మీదకి లేడు, ఎక్కడున్నాడంటే దేవునితో ఉన్నాడు. అందుకనే హానోకుని ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా పెడతారు. హల్లెలూయా. దేవునితో నడిచిన వాడు కనపడుతున్నాడు హానోకు. తర్వాత అతను మనవడైనటువంటి ముది మనవడైనటువంటి నోవాహు కూడా ఇప్పుడు దేవునితో నడుస్తున్నాడు. అంతటి ప్రజర్స్లో కూడా క్రీస్తునితో ప్రియ దేవుని గమనించండి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ ఉంటాం కదా, మన ఇష్టం వచ్చిన రీతిగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. అందుకనే పుర్రికో బుద్ధి అన్నారు, అవునా? తర్వాత జిహ్వకు ఒక రుచి. ఈ నాలుగుకి అనేక రకాలైనటువంటి రుచులు ఉంటూ ఉంటాయి. ఎన్ని రకాల మంచి రుచులు తింటూ ఉంటారు కదా. అందుకనే దావీదు మహారాజు ఏమన్నాడమ్మా, నీ వాక్యం ఉన్నప్పుడు నాకు ఆ జుంటె తేనె దారాలు, తర్వాత కొవ్వు కదండి, ఫ్యాట్ అండ్ బ్రెయిన్. మనకు కూడా లోకంలో రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు కదండి, ఎన్నో కలిగి ఉంటాడు మనిషి ఈ దైనందిన జీవితంలో నిద్ర లేచిన కాడ నుంచి కదా. చాలామందికి రకరకాలైన భయాలు ఏంటయ్యా అంటే, ఎవరు వస్తారా తలుపు దింగానే కదండి, అవునా కాదు? ఏ అప్పుడు వచ్చి నిలబడతాడా, లేకపోతే ఇంకొకటి ఏ ఫైనాన్స్లో నిలబడతాడా? ఎందుకంటే ఈ కట్టకపోతే ఏం కట్టపోతామ్మా, ఈఎంఐలు, కిస్తీలు, ఒక మాట ఇంకా రకరకాల తలంపులతో ప్రతిరోజు అందరికి ఉండే ఇదేలేండి కదా. అందరం ఒక బళ్ళు చదువుకున్న వాళ్ళమే కదా, అందరికీ ఒత్తిళ్ళు ఉంటానే ఉంటాయి. ఇక్కడ నోవాహు జీవితంలో అంత ఒత్తిడి లేకపోయినా, ఆ ఒత్తిడి ఫైనాన్స్ ఒత్తిడి లేకపోయినా, ఇతనికి ఉన్న ఒత్తిడి ఏంటంటే అక్కడ ఉండే పాపపు క్రియలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు కనపడుతూనే ఉన్నాయి తన కళ్ళెదుట. చుట్టాలు ఉన్నారు చాలామంది ఈయనకి, లేరమ్మా? ఇంత పెద్ద చూడండి, మన ఆదికాండలు గమనిస్తే ఈయన వంశస్థులందరూ కూడా ఎంతమంది ఉన్నారు. అందరూ మంచోళ్ళని చెప్పట్లా కదండి, ఉన్నారు అక్కడ. అందరూ మంచోళ్ళు ఉంటే వీళ్ళందరూ కూడా నోవాహు నడవలోకి రావాలి కదా. వచ్చారమ్మా? ఎంతమంది వెళ్ళారు చెప్పండి? 8 మందే. నోవాహు, అతని భార్య, 3 కొడుకులు, మొత్తం 8 మంది. ఆ వాడు మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? బంధువులే, కుటుంబ సభ్యులే కదా, చుట్టాలే. వీళ్ళందరూ కూడా దేవునితో నడిచిన వారా కాదు. వీళ్ళకి తెలియదా వాక్యము? తెలుసు. నోవాహు గురించి, అబ్రహాం గురించి, తర్వాత తెరహు గురించి. అంటే వీళ్ళు ముత్తాతలు, తాతలు, పెదనాయన చెల్లెలు బాగానే నడిచారు. అయితే వీళ్ళు మాత్రం వీరికి వేరుగా, వీళ్ళకి వారే స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా పక్కెళ్ళిపోయారు. వెళ్ళారా లేదా అమ్మా? వెళ్ళారు. కాబట్టి దేవుని భయం అనేది వీళ్ళకి లేకుండా పోయింది. నోవాహు ఒక్కడే యథార్థంగా నడిచినవాడు. కాబట్టి క్రీస్తు దేవునిలో గమనిస్తుందాం. చాలా మాటలు రాసుకున్నాం చెప్పడానికి. మరి సరే, ఏదేమైనా కానీ ఇష్టమైనవి మనకు చాలా ఉంటవి, కష్టమైనవి చాలా ఉంటవి. అయితే నీకు ఇష్టమైనదిగా నువ్వు జీవించాలంటే గుర్తుపెట్టుకోండి, నీకు నువ్వుగా జీవించాలంటే నువ్వు జీవించలేవు కదండి. దేవుని సహాయం తప్పకుండా మనకు కావాల్సిందే. ఇతరులకు ఇష్టమైనట్లుగా జీవించాలంటే అది ఎప్పుడు కూడా మనలో నెరవేరదు. గుర్తుపెట్టుకున్నాం. నీకు ఇష్టమైనగా జీవించాలంటే నిన్ను ఈ లోకము సరి చేయలేదు. అందుకని పౌలు అన్నాడు రోమా 12:2 ఏమన్నా, మీరు ఈ లోక మర్యాద, బాగా నా మాటలు బాగా క్యాచ్ చేయాలి మీరు వెంటనే. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమైన, సంపూర్ణమైన, చాలు దేవుని చిత్తం నేను జరిగినప్పుడే నువ్వు సంపూర్ణతలోకి వస్తావు, పరిపూర్ణతలోకి వస్తావు. ఎందుకంటే అది ఉత్తమమైంది, తర్వాత అనుకూలమైంది. నీకు అనుకూలమైంది కాదు. ఇక్కడ అనుకూలమైన చాలా కనపడుతున్నాయి నోవాహుకి. బాగా వినాలి దేవుని వాక్యం. అనుకూలమైన చాలా కనపడుతున్నాయి. అరే ఇది బాగానే ఉంది, అరే ఈ కుటుంబం బాగానే ఉంది, ఇది బాగా చేసుకున్నారు, బాగా సంపాదించుకున్నారే, బాగా వండుకొని తింటున్నారులే, లేకపోతే ఇంకోటి అనుకోని ఉండొచ్చు. అయితే ఇదంతా కూడా తాత్కాలికమైందే. దీంట్లో సంపూర్ణమైనటువంటి ఆనందం లేదు, దీంట్లో సంపూర్ణమైన పరుపునటువంటి జీవితం కాదు అని నోవాహు నిశ్చయించుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి దేవుని సంగమా. నేటి ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో, ఈ దైనందిన జీవితంలో ఎన్నెన్ని రంగుల వలయాలు మనకు కనపడుతున్న ఒకసారి ఆలోచన చేసుకోండి.
కాబట్టి నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తే నీ జీవితం సరికాదు. ఇతరులకు నచ్చేట్లుగా నువ్వు జీవించాలన్నా నీ జీవితం సరి చేసుకోలేవు. దేవుని చిత్తము ఎలాగ ఉందో బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తం ఎలాగ ఉందో వివేకము కదండి, జ్ఞానము కలిగి నడుచుకున్నవాడే దేవుని ఆశయాలను నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. వివేకం కలిగి జ్ఞానము కలిగి దేవుని చిత్తాన్ని సరిగ్గా నెరవేర్చిన వాడే ఆయన ఆశయాలను నెరవేర్చినవాడు. హల్లెలూయా. దేవుని ఆశయం ఒకటి ఉంది నోవహు మీద. ఎందుకంటే నోవహు తర్వాత ప్రపంచాన్ని దేవుడు మళ్ళా పునర్నిర్మించాలనుకున్నాడు. నూతనమైనటువంటి మానవ కోటిని ప్రపంచంలోకి ఉన్న దాంట్లోంచే కదా ఆయన ప్రక్షాళన చేసి దేవుడు ప్రపంచాన్ని చేయాలనుకున్నాడు. కాబట్టి నోవహుని అనుకున్నాడు. కనపడుతుందా నీ కుటుంబం నోవహు కుటుంబం లాగినాడు? మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి అట్లా జీవించాలంటే కదా, అంత పరిశుద్ధతగా అంత పవిత్రంగా ఉండాలంటే మనం హిమాలయాలకు వెళ్ళిపోవండి కదా, కర్ర ఒకటి గోష ఒకటి పెట్టుకొని వెళ్ళిపోయి కదా, అక్కడ మనకి ఏ లాంటిది లేకుండా జీవించాలండి. కమండలమో కర్రో లేకపోతే తొండో పైన వేసుకుని పోయి ఆ హిమాలయ తపస్సు చేస్తుంటే అప్పుడు మనకి ఏమి కోరికలు లేకుండా కదండి, లేకపోతే ఏమి ఆశలు లేకుండా కుటుంబము బంధువులు లేకపోతే సంపద ఎన్ని అనుకుంటారు. ఏమో అనుకునే ఆలోచన ఉందా లేదా చాలామందికి? నోవహు చుట్టూ ఎవరున్నారు చెప్పండి? కుటుంబస్తులు ఉన్నారా లేదా? మరి ఇంత భయంకరమైన కుటుంబంలో అంటే ఆ యొక్క జనాభాలో ఆ యొక్క జన ప్రపంచంలో నోవహు ఆ విధంగా మరి జీవించగలిగాడా? వాళ్ళతో పాటు ఉండి కూడా పాపం లేకుండా ఉన్నాడా లేదా? మరి మనం ఎందుకు ఉండకూడదు అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. కష్టతరమే, బాధకరమైంది. ఎందుకంటే గమనించండి, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి బైబిల్లో అంటాడు కోరింది కదా, ఈ లోక నటన గతించిపోయి దినాలు ఆసన్నమైనయండి. మన పాస్టర్ గారికి చూపించాను, అందరికి చెప్పినట్టున్నారు ఇక్కడ కదమ్మా. అంటార్కిటికాలో సముద్రం అంతా ఎర్రగా అయిపోతుంది. చూపించారా మీకు అది? ఎక్కడి నుంచి వస్తున్నాయో నీళ్ళు అంత రెడ్ సీ అంతా కూడా ఎరువు మారిపోతుంది. కారణాలు సైంటిస్టులు ఇంకా కూడా కనుక్కోలేకపోతున్నారు. ఈ భూమికి దేవుడు ఒక అంతాన్ని పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? అంతా కూడా అంతరించిపోయే దేవుడు ఒక టైం పెట్టాడు. ఈ టైం లోపల అన్నీ అయిపోవాలా, అన్ని క్లైమాక్స్కి వచ్చేస్తుంది. కాబట్టి మనిషి జీవితం కూడా శారీరకంగా అంతరించిపోయే దినాలు కూడా దగ్గర పడని మనం గమనించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం మాత్రం క్రైస్తవం నిశ్చలంగా ఉండాలి కదా, నిశ్చంతగా ఉండాలి. ఎందుకంటే దేవుడిని చెప్పింది జరుగుతుంది కాబట్టి మనం సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే బైబిల్ సత్యము కాబట్టి. బైబిల్ సత్యమా కాదు చెప్పండి అమ్మా? బైబిల్ సత్యము కాబట్టి ఈ దివ్య వేదము సత్యాన్ని పలికింది కాబట్టి ఈ సత్యం మాటలే నేడు బయటికి వస్తూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలంటే దీని గురించి మనం సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే బైబిల్ నెరవేరుతుందంటే యేసు ప్రభువారు నిజమైనటువంటి ఏకైక సత్యదేవుడు అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. చాలామంది నేడు బైబిల్ చదువుతున్నారు, తెలుసుకుంటున్నారు, సత్యాలను బయటికి వస్తున్నారు. వారు వారి యొక్క కమ్యూనిటీలని వదిలిపెట్టి యేసు యొక్క మార్గంలోకి వస్తున్నారు. కాబట్టి సరే, దేవుని యొక్క వాక్యంలో మనకు వెళ్దాం. కనుక గమనించినట్టు మనం క్రీస్తు దేని మీద మనం ఆలోచన చేసుకుందాం. మనుషుల లోకంలో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు కదండి, ఎవరున్నారు చెప్పండి అమ్మా? ధనవంతుడు ఏమన్నాడు చూడండి, లోక 16లో కదా, లోక 16:25 ఒక మాట ఉంటుంది కదా. అబ్రహాము ఆ ధనవంతుడితో ఏమన్నాడంటే, అయ్యా కుమారుడా, ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం. మరి అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు ఏమనిపించడం సుఖము. మనుషుల లోకంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. 2 తిమోతి 3 అంత్య దినముల్లో అపాయకరమైన సంగతులు జరుగుతూ ఉంటాయి కదా. అనురాగరహితులు, తర్వాత స్వార్థపరులు, ధనాపేక్షలను, బింకములాడువారును, అహంకారులను, దూషకులను, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిదేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించిన వారు.
ఎన్నిన మాటలు చూడండమ్మా. క్రూరులు అంటే ఎవరమ్మా చెప్పండి? క్రూరులు. దావీదు మహారాజు అంటాడు చూడండమ్మా, 139, 23, 24 వచనాల్లో ఒక చక్కటి మాట అంటాడు. ఆయనకి ఇష్టమైనట్లు కాదు, ఆయన కోరుకుంటుంది ఇక్కడ. దేవా నన్ను పరిశోధించి, బాగా వినాల, నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున. అందరూ చెప్పండి అమ్మ, నిత్య మార్గమున నన్ను నడిపింపము. ఎంత చక్కటి మాట రాశాడండి. నీకు ఆయాసం కలిగించేది. నాన్నగారికి కూడా ఇప్పుడు ఈ మాట బలి ఇష్టం. ఆలోచించండి ఒకసారి. దేవునికి ఆయాసం కలిగించే క్రియ, కార్యము ఒకవేళ మనలో ఉంటే, దావీదు అదే అంటాడు, దావీదు రాజు గారు కదమ్మా, తొలగించేయ్యా, తీసివేయ వాటి నాలో నుంచి. ఇట్లాంటి ప్రార్థన మనకు కావాలి. అదే నోవహు జీవితంలో కూడా ఇదే కనపడింది. అంతమంది ఆ విధంగా అక్కడ జీవిస్తూ ఉంటే, విస్తారంగా విచ్చలవిడిగా వాళ్ళు జీవిస్తూ ఉంటే, నోవహు ఒక్కడు మాత్రమే కదండి దేవునికి భయపడుతూ దేవుల్లో ఆయన ఎందుండి నడుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం పిలుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా నోవహు కుటుంబాన్ని? అంతటి ప్రెజర్స్లో కూడా, అంతటి ఒత్తిడిలో కూడా దేవుని భయం కలిగి జీవించగలిగాడంటే ఎంత గ్రేట్ అండి. ఆలోచించేద్దాం. బైబిల్ పెట్టుకొని పోతే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి బైబిల్ని అసలు పట్టుకునే పోం కదమ్మా. చాలామంది బైబిల్ చదువుకుంటా ఉంటే ఒకవేళ వాళ్ళు చూసి ఏమన్నా ఉంటారేమో. ఇది కూడా నువ్వు చేయలేకపోతే దేవుడు నేను రేపు లెక్క అడుగుతారు కదండి. ఏం చేస్తావు నా కోసం? క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలు గమనించండి. అలాంటి దినాలలో కూడా నోవహు తన మనస్సును అదుపులో పెట్టుకున్నాడు. హల్లెలూయా. దావీదు రాజు, నీకు ఆయాసం కలిగించే మార్గం ఉంటే నన్ను తీసివేయ, తొలగించివేయ అనే చక్కటి ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. ఒక భక్తుడు అంటాడు, ఎవ్రీ క్రిస్టియన్ గోల్ ఇస్ టు మేక్ గాడ్ హ్యాపీ అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుల యొక్క గోల్ ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. నువ్వు క్రైస్తవుడుగా జీవించినందుకు దేవుడు సంతోషపడాలి. హల్లెలూయా. ఎంత సంతోషపడి ఉంటాడండి కదా. ఒక పక్క దేవునికి దుఃఖం కలిగింది కదా. ఆరోగ్యంలో దేవుడు అంటే నరులను చేసినందుకు సంతాపపడి దుఃఖిస్తున్నాడంట. అయితే నోవహును చూడగానే ఆహా ఇది కూడా నోవహు. అబ్రహాం చూస్తాడు కదండి. తర్వాత అబ్రహాము దేవుడు, సాకు దేవుడు, యాకోబు దేవుడు, నోవహు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, నేను ఊరికి మాటలు చెప్పట్లేదు. ఎంత ఒత్తిడిలో కదండి, ఎంత ప్రెజర్స్లో కూడా ఆయన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. హల్లెలూయా. మనం కాపాడగలుగుతున్నాం. మనకు కూడా అదే ప్రెజర్స్ ఉంటాయి ఈ రోజుల్లో కదండి. లేవా? ప్రెజర్స్ లేవు నన్ను వాళ్ళు చేతులు ఎత్తండమ్మా, నాకు ఎలాంటి ఒత్తిడి లేదు, ప్రశాంతంగా జీవిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఫోటో చేద్దాం కదా, పేపర్లు వేయించేద్దామా. ఏ ఒత్తిడి, నిజంగా సంతోషకరమైన జీవితం. అయితే ఈ దైనందిన జీవితంలో అలా బతికే వాళ్ళు లేనే లేరు కదండి. ఎంత ప్రశాంతంగా ఉందామన్నా కదండి, ఎంత నిర్భయంగా ఉందామన్నా సరే ఖచ్చితంగా బీపీనో షుగరో అమ్మా అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లి కదా, ఒకటి ఉండి ఒకటి వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే తినే ఆహారంలో కూడా వచ్చేసింది, అంత కలుషితం అయిపోయింది. కాబట్టి ఏదో రకంగా మనిషి పెడితే రోజు కూడా బాధపడుతూనే ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు దేని బిడ్డలను మనం గమనించుకుందాం. ఎవ్రీ క్రిస్టియన్ గోల్ ఈజ్ టు మేక్ గాడ్ హ్యాపీ ఎవ్రీ డే. సో ఎవ్రీ డే కాకపోయినా ఏదో ఒక రోజైనా సరే దేవుడిని చూసి సంతోషపడుతున్నాడా లేదా? క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, ఆ విధంగా జీవించాలన్నదే దేవునికి ఉద్దేశం. దేవుడిని కలిగించినందుకు, దేవుడిని పుట్టించినందుకు. మరంట బిడ్డ పుడితే తల్లి సంతోషించాలంట, బిడ్డ ఎదిగితే తండ్రి గర్వపడాలంట. నీ విశ్వాసంలో పరిపూర్ణతకు వచ్చినప్పుడు దేవుడిని యందుండి ఆనందించాలి. హల్లెలూయా. బిడ్డ పుట్టినప్పుడు తల్లి సంతోషించింది. ఆ బిడ్డ పెద్దవాడివై ఒక పొజిషన్కి వచ్చినప్పుడు తండ్రి గర్వపడతాడు. దేవుడైతే, పరలోకం దేవుడైతే నీ విశ్వాసం రక్షణలోకి పరిపూర్ణతకు వచ్చినప్పుడు నిన్ను చూసి సంతోషించి ఆనందిస్తాడు.
ఈ మాట యెహోవా దేవుడు యేసు ప్రభుతో అన్నాడు. అన్నాడు అనలేదా చెప్పండి? ఈయన చెప్పాలా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇదే జరిగింది యోనా జీవితంలో కదమ్మా. ఆయన యందు దేవుడు ఆనందించాడు. ఒక పక్క దుఃఖం ఉన్నా సరే యోనాను చూసినప్పుడు, నోవాహును చూసినప్పుడు, అబ్బా ఇదిగోరా నేను ఎన్నుకున్నా నా ప్రియ బిడ్డ, నా విశ్వాసి నోవాహు లేయా. నోవాహు ఏమో పాపం మూలు కూర్చొని ఇంట్లో, ఏందిరా నాయన ఈ జీవితం, ఎందుకు ఇట్లా అందరూ నశించిపోతున్నారు. మా అబ్బాయి రెండో అబ్బాయి అన్నట్టు, ఏంది ప్రజలంతా ఏమన్నా తెలియక వాడికి, ఏంది ప్రజలు ఈ విధంగా అయిపోతారు అనుకున్నాడంట పాప. అట్లా నోవాహు కూడా ఇంట్లో కూర్చొని బాధపడిపోతూ ఉన్నాడు. బాయ్ వినాలి వాక్యం కదా, ఎందుకు ఈ దేశం అంతటి అయిపోతుంది అనుకున్నప్పుడు నోవాహును దేవుడు చూసి, నోవాహా లేయా, పైకి లే, దేశం మొత్తం కూడా నాశనం చేయబోతున్నాను. నోవాహు ఒక పక్కన బాధపడి ఉండొచ్చావు కదా, అయితే దేవుని మాటకి ఎదురు చెప్పలా, లే వాడు సిద్ధం చేసుకో. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి. కానీ అయితే ఏమైందంటే మనము ఈ విషయాలకు దూరంగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు జరిగిస్తే ఖచ్చితంగా మన ఆయుష్ తగ్గిపోయిద్దంట. గుర్తుపెట్టుకోండమ్మా, దేవుని ప్రణాళికలో దేవుని చిత్తంలో మనం చేయకపోతే ఒకటి మనకు ఆయుష్ తగ్గిపోయిద్ది. రెండవది ఏంటంటే ఖచ్చితంగా హెల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే హెల్ అంటే నరకం నీ కోసం ఎదురు చూస్తుంటుంది. రెండు ఉన్నాయి అక్కడ. నీ ఇష్టానుసారం నువ్వు జీవించినప్పుడు, నీ జీవితం నువ్వు జీవించినప్పుడు నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన చెప్పును. అందుకని బైబిల్ ఒక మంచి మాట ఉంది కదా, ఒకని ఎదుట సరైనదిగా కనపడు, సరైనదిగా కనపడే మార్గం ఉంటుంది అంటే, భలే ఉందరే మార్గం, ఏం తప్పు ఉందా దీంట్లో అని అనుకుంటూ ఉంటారు. అయితే తుదకది మరణమునకు జాగ్రత్త. నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావు నీ మార్గంలో, ఏం కోరుకుంటున్నావు? వాళ్ళందరూ అదే కోరుకున్నారు అక్కడ. అయితే నోవాహు మాత్రం జీవ మార్గాన్నే కోరుకున్నాడు. హల్లెలూయా. సామెతలు ఉంది కదమ్మా, ఏం మాట చెప్పనేది, బుద్ధిమంతుడైతే అపాయముచ్చుట చూచి దాగును, ఆపదలో పడును, నిత్య జీవం పోయే మార్గాన్ని ఎందుకు ఇంకో చోట రాబడింది. బుద్ధిమంతుడైతే పరమునకు పో మార్గమును, కిందనున్న, అసలు విషయం అది, కిందనున్న పాతాళము తప్పించుకోవటానికి బుద్ధిమంతుడు పరమునకు పో మార్గమును వెతికాడు. నోవా వెతికాడండి. ఇది ఎట్టపోయినా నాకు అనవసరమయ్యా, నేను మాత్రము జీవము గల ఆ దేవుణ్ణి, మా తాతలు లేదా మా ముత్తాతలు ఎవరైతే కోరుకున్నారో ఆ మార్గాన్నే నేను కోరుకుంటాను. మిగతా వాళ్ళు ఎట్టపోతే పోని, నీ మాత్రము మా కుటుంబంలో దాన్నే కోరుకుంటాను. దేవుని కుటుంబమా, ప్రభు సంఘమా, మనం ఏం కోరుకున్నా ఆలోచన చేసుకోవాలి. నీ కోరిక ఏమై ఉంది? నిష్టానుసారమై ఉందా? చూడండి, ఎఫెసీయుల పత్రిక 5:18, ఎఫెసీయుల పత్రిక 5:10. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో అమ్మా దాన్ని పరీక్షించుతూ ఎట్టున్నారంటమ్మా, ప్రభువుకి చెప్పాలా వెనకాల ఏది ఏదంటయ్యా, ఏది ప్రీతికరమైందో, ప్రీతికరమైనది మనం ప్రీతికరమైనది చేసుకుంటూ ఉంటాం కదా. ఇంట్లోకి అది తెచ్చుకోవటం, లేకపోతే ఇది తెచ్చుకోవటం తప్పు కాదు. దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనం ముందు పెట్టుకుంటే దేవుడు దాని మించిన ఆనందము దేవుడికి ఏది కూడా కోరుకోడు కదండి. ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో మనం చేయడానికి ఇష్టపడాలి. మనుషుల కోసం కాదు, సమాజం కోసం కాదండి. మనుషుల కోసం కాదు, సమాజం కోసం కాదు, నీ ఇరుగు పొరుగు వారి కోసం కాదు, దేవునికి ఏది ప్రీతికరంగా ఉన్నాయో. నేను ఒకసారి మా నాన్నగారి మీద కొంచెం ఇదిగా మాట్లాడుతూ ఉండేవాడిని కొన్ని విషయాలను బట్టి. అప్పుడు ఆయన చెప్పేవాడు, నాన్నగారు, అయ్యా నేను ఎవ్వరికి భయపడను రా, దేవునికి ఒక్కడికే నేను భయపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు విధేయుడై జీవించాలయ్యా. నేను సేవ ప్రారంభించినప్పుడు, సేవలోనికి వచ్చినప్పుడు ఎవరు నాతో లేరయ్యా, ఎవరు నాకు ప్రోద్బలంగా లేరయ్యా, ఎవరు 2-3 తప్ప. కాబట్టి
నేను దేవునికే భయపడతాను, ఎవరు కూడా భయపడనని చెప్పి సాధించి చూపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని బిడ్డ గమనించండి. ఇక మనం దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే నోవాహు జీవితంలో 4 ముఖ్యమైనవి చెప్పాను కదా. సరే, ఇప్పుడు మొదటి మాటలోకి వెళ్తే కదా, నోవాహు దేవునితో నడిచినవాడు. ఎందుకంటే మొదట రాసుకోండి అమ్మా, నోవాహు దేవునితో నడిచినవాడు. దేవునితో నడవటం అంటే ఏం చెప్పండి అమ్మా. దేవునితో నడవటం అంటే ఏమేమి ఉంటుంది చెప్పండి. ఒకటి, ఆయనతో నడుచుకుంటూ పోవటమా ఏమా. దేవునితో నడవటం అంటే చేయి చేయబట్టుకొని, ఇప్పుడు స్నేహితులు ఉంటారు కదండి, చేయి చేయబట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళ మనసులో మాట వాళ్ళు ఇష్టము నెరవేర్చుకుంటూ నడుస్తూ ఉంటారు భూమి మీద. కుటుంబం ఉంటుంది, కుటుంబంలో కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని ఏకీపిస్తారు, కొన్ని ఏకీపించరు. ఇట్లా నడుచుకుంటూ పోతారు. ఆఫీసుల్లో కానీ లేదా బిజినెస్లో కానీ వాళ్ళు నడుచుకుంటూ పోతుంటారు. వాళ్ళ ఆలోచన, కంపెనీకి ఒక ఆలోచన ఉంటుంది, దాని ఏమంటారమ్మా కంపెనీకి చెప్పండి, నామ్స్ కదా, నామ్స్ అనేది ఈ నామ్స్ ప్రకారం పోతూ ఉంటారు. అయితే దేవునితో నడిచిన వాడంటే దేవుని నామ్స్ కొన్ని ఉన్నాయి కదండి, దేవుని యొక్క ఏమంటారు తీర్మానాలు కొన్ని ఉన్నాయి, దేవుని యొక్క ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి. దాని ప్రకారము నోవాహు నడుచుకుంటూ వెళ్ళాడు, దేవునితో నడిచిన వాడిగా మనం చూస్తున్నాం కదండి. ఎట్లా? విశ్వాసంతో. ఈ వాక్డ్ విత్ ఫెయిత్, విశ్వాసంతో నోవాహు నడిచేట్టుగా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి అట్లే ఈ దేవుని యొక్క ఉద్దేశాలు అతనిలో చక్కగా నెరవేరినాయి కాబట్టి ఆయన నడవగలిగాడు. దేవునితో నడవడం అంటే ఒకటి ఏకీభించడం కదమ్మా. చూడండి, దేవుని వాక్యం చదువుకుందామా. మనసులు కలిసి నడవాలా, ఆలోచనలు కలిసి నడిచినప్పుడే కదండి. మనసులు కలవాలా, తర్వాత ఆలోచనలు కలవాలా. ఈ రెండు కలిసినప్పుడే మనుషులు నడవగలరు. నడవగలటం అంటే వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించగలరు ఏదైనా సరే. అట్లనే ఇక్కడ నోవాహు ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉన్నాయి కాబట్టే దేవుడు నోవాహును ఎంచుకున్నాడు. నూతన ప్రపంచాన్ని బయటికి తేటానికి, నూతన క్రియను బయటికి తీసి చూపించడానికి దేవుడికి నోవాహు అవసరమయ్యాడు కదమ్మా. నోవాహులో ఏమి నీతి ఉందని చెప్పండి అమ్మా. ఒకటి ఆలోచన చేయండి, ఏమి నీతి ఉందని, లేకపోతే ఏమి పరిశుద్ధుడని కాదు కదా. అయితే ఆయన జీవితము, అబ్రహాం గురించి ఏమన్నాడు? అబ్రహాము దేవుడిని నమ్మాను, నీతిగా ఎంచబడినంతే. ఆ రోజుల్లో ఉన్నటువంటి అతి సాధారణమైనటువంటి రక్షణ మార్గము దేవుని వెంబడించారు. ఏమి ఇచ్చి వెంబడించారో మనకు తెలియదు, కానీ అది నీతికి ఎంచబడింది. అయితే ఇప్పుడేమన్నాడు దేవుడు, నువ్వు బాప్తిసం తీసుకోవాలా, రక్షణ పొందాలి కదండి, దేవునిలోకి రావాలి నువ్వు. ఇది దేవుని యొక్క ఇష్టం. ఇప్పుడు ఈ విధంగా దేవుడిని నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక నోవాహు దేవుని యొక్క ఆలోచనలకు ఏకీపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలకు ఏకీపించాడు, దేవుని యొక్క మనసుకు ఏకీపించాడు. రెండోది ఏంటంటే త్వరగా చూస్తారు కదమ్మా, సంబంధం కలిగి జీవించారు కదండి. సంబంధం, సహవాసం చెప్పండి. మొదటిది ఏంటంటే ఏకీపించడం చెప్పండి అమ్మా, దేవునితో ఏకీపించడం. రెండోది సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి దేవునితో. అందుకనే 2 కొరింథీయులు 6వ అధ్యాయమా, 2:6-14 మాట చదవండమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక. చాలం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడమ్మా, విశ్వాసకి అవిశ్వాసతో ఏమి సంబంధము, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి దుర్నీతిని పక్కన నెట్టేశాడు. బెలియాలతో అక్కర్లేదు, ఎందుకంటే దేవుని యొక్క సహవాసంలో ఉన్నాడు కాబట్టి. దేవుడు ఏమైనా రోజు కనపడుతున్నాడా? దేవుడు ఏమైనా రోజు కనపడుతున్నాడా? రోజుకు 4-5 సార్లు దర్శనమిస్తున్నాడా? ఎప్పుడో అమావాస్య చంద్రుడిగా వస్తున్నట్టుగా ఎప్పుడో వస్తాడు దేవుడు, కనపడెళ్తుంటాడు. మరి ఈ మధ్యలో అంతా ఏం జరిగిందండి? ఏమి జరగలా, నీతి యథార్థతతోనే నడుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమాత్రం కూడా ఆయన నీతి తప్పలేదు, యథార్థత తప్పలేదు, దేవునిలో నడుచుకుంటున్నాడు. కాబట్టి దేవునిలో నడుచుకోవటం అంటే ఏకీభించడం కదండి, ఏకీభించడం. అయస్కాంతం ఉందండి, అయస్కాంతానికి ఏం గుణం చెప్పండి అమ్మా? ఆకర్షణ కదా, మనకు తెలిసిందే కదా. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం, ఆకర్షణ.
ఆ అయస్కాంతం మీద చిన్నప్పుడు కూడా మేము ఆడుకుంటుండేవాళ్ళు. ఇనప ముక్కలు తెచ్చి సీరలు సూదులు ఉంటాయి కదా, వాటితో పెట్టిన ఒక రోజంతా పెట్టేవాళ్ళు. రెండో రోజుకి ఏమైపోయేది చెప్పండి అమ్మా? ఈ ఇనుము కూడా ఏమైపోయేది? అయస్కాంతం అయిపోయేది. అట్లనే మన సహవాసం, మన సంబంధం, మన దేవునితో ఉండే ఆ యొక్క సహవాస సంబంధాలు మనం ఏకీపించడం కూడా ఏం చేస్తుందంటే మనము కూడా, అందుకే ఒక పాస్టర్ గారు అనేవాడు, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ లిటిల్ క్రైస్ట్. ప్రతి ఒక్క క్రైస్తవుడు చిన్న క్రీస్తులాగా ఈ లోకంలో ప్రజలిస్తూ వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఎంత దినాల్లో, ప్రభువు రాకడ దినాల్లో సంఘం ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అయస్కాంతం దగ్గర ఎప్పుడు ఇనప మొక్కలు ఉంటాయో ఇవి కూడా అయస్కాంతాలాగా తయారైపోతాయండి. అట్లా నీవు కూడా క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు రుచి చూచిన తర్వాత, దేవుని ప్రేమలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా యేసు ప్రభులాగా జనాలకు కనపడాలి. మోషే ఆ సీనాయి పర్వతం మీద ఎన్ని దినాలు ఉన్నాడు చెప్పనమ్మా? 40 దినములు కదా, 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు. ఆయన కిందకు వస్తున్నప్పుడు ఆయన మొహం ఏమైపోయిందంట? ప్రకాశించింది. చూడలేకపోయారు వెలుగును. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఆయనను కమ్ముకుంది కాబట్టి. హల్లెలూయా. నీవు కూడా అదేవిధంగా కనపడాలి మనుషులందరూ కూడా. అందుకని ఇందాక చదువుకున్నాం చూడండి, ఎఫెసీ 5:10 ఉంది తప్పమ్మ. ఇందాక చదువుకున్నారు కదా, ఏముంది అక్కడ మాట చదవండి. ఎఫెసీ 5:10 మీ వెలుగు కదా, మీ వెలుగు ప్రకాశింపనీయాలంట. చదవండి అక్కడ, ఎఫెసీ 5:10. ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు నడుచుకోండి. ఆయన ప్రీతికరమైనవి ఏంటంటే ఆయనతో సహవాసం చేయటం కదండి, ఆయనతో ఏకీపించటం కదండి, ఆయనతో సంబంధం కలిగి నడుచుకోవటం, సహవాసం కలిగి ఉండటము. అందుకే యాకోబులోను హెబ్రోను అంటారు, క్రీస్తు యేసు సహవాసం పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రియకుమారుని యొక్క సహవాసం దేవుడు పిలిచాడు. కాబట్టి మన సహవాసము యేసు ప్రభులో ఉండాలి కదండి. కాబట్టి ఒకటి దేవునితో నడిచాడు కదండి, దేవునితో నడిచినవాడు అంటే దేవునితో నడిచినవాడు. దాని కింద ఏమొస్తున్నాయి అంటే సబ్ హెడ్డింగ్స్. ఒకటి ఏకీభించడం, 2 సంబంధము కలిగి జీవించడం. కాబట్టి దీంట్లో ఇంకో మాట చూడమ్మా, యెషయా 2:5 చదవండి. యాకోబు వంశస్థులారా రండి. ఏమంటాడమ్మ ఇక్కడ? మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశస్థులారా, ఓ ప్రభు సంఘ సభ్యులారా, అందరికీ రండి, 9:30 కల్లా వచ్చేయండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. అదే మనం రాసుకుందాం అనుకో, 9:30 కాకపోతే 10:30 కల్లా వస్తామని రాసుకుంటాం, అంతేనా? ఇక్కడ ఏమంటాడమ్మా? యాకోబు వంశస్థులారా రండి, మనం అందరము యెహోవా వెలుగులో నడుచుకుందాం. యెహోవా వెలుగు, నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగు. దేవుని వెలుగు లేకపోతే నడవలేవండి లోకంలో. మనం దేవుని వెలుగుతోనే మనం నడుచుకోవాలా. దేవుని వెలుగులో మనం నడుచుకోవాలా. ఇదిగో చీకటి రాత్రి సమీపిస్తుంది కాబట్టి ఎవడు కూడా పని చేయడు, విశ్రాంతి తీసుకోవాలా. చీకట్లో చూస్తామా మనం? మనకేం కనపడదు. వెలుగులో నడుచుకోపడదు. నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగై ఉండండి, వెలుగు నడుచుకోండి. సరే, కాబట్టి ఒకటి దేవునితో నడిచాడు. ఎవరమ్మ నడిచింది చెప్పండి? నోవహు నడిచాడు. దేవునితో నడుచుకోవటం అంటే ఒకటి ఏకీభించటము, 2 సంబంధం కలిగి జీవించటం. ఇంకో మాట కూడా ఉన్నాయి. సరే, కీర్తనలు 1:1 మాట చెప్పండి అందరూ. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టు ఆలోచన ఉండకూడదు కదండి. అక్కడ ఎంతమంది దుష్టులు ఉన్నారు నోవహు చుట్టూ గమనించండమ్మా. చాలామంది ఉన్నారు కదా పాపం. అదంతా కూడా అట్లా అయిపోయింది ఆ రోజుల్లో, ఆ దినాల్లో. మనుషులందరూ కూడా దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ దేవుని భయం ఏమాత్రం కూడా లేని ప్రజలుగా జీవించారు. కాబట్టి అంటాడు ఇక్కడ కీర్తనకారుడు కదా, ఏమంటాడమ్మా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుని చోటును కూర్చుండక, నడవక, నిలవక, కూర్చుండక. ఈనాడు మన సంఘం ఆ విధంగా కనపడాలి, నీ కుటుంబం ఆ విధంగా కనపడాలి, వ్యక్తిగతంగా నీ జీవితము దేవునికి ఆ విధంగా కనపడినప్పుడు యూ విల్ బి బ్లెస్డ్ కదా, నువ్వు దీవించబడతావు. క్రీస్తుని దేని బిడ్డ ఆలోచించండి. ఉంటున్నా మనం ఉండగలుగుతున్న ఆ విధంగా ఆలోచించండి. సరే, రెండో మాటకి వెళ్ళిపోతాం. రెండో మాట ఏంటంటే నిండు మనసుతో దేవుణ్ణి నమ్మాడు కదమ్మా. ఎట్ట నమ్మాడమ్మా చెప్పండి? నిండు మనసుతో దేవుణ్ణి నమ్మాడు. ఏంటి నిండు మనసుతో దేవుణ్ణి నమ్మటం అంటే? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7.
విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చదువు హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. రెండో మాట ఏం చెప్పండమ్మా? ఏంటంట? నిండు మనసుతో నోవాహు నిండు మనసుతో దేవుని నమ్మాను. అబ్రహాం కూడా నమ్మాడు కదా. చూడండి, అబ్రహాం గురించి ఎక్కడ రాయబడింది? 15:6 ఉంది కదా. చూడండి, 15:6 ఆదికాండం 15:6 ఉంది. రోమా 4:3 ఉంది. చదవండి అమ్మా. అబ్రహాం దేవుని నమ్మాను, నీతిగా ఎంచబడిన. రోమా 4:3 చదవండి. రోమా 4:3 లేఖనం ఏమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మాను అంటే నమ్మాను దాని గురించి మాటలు నేను చెబుతున్నా, కొంచెం మీ రెఫరెన్స్ల కోసం కదా. నమ్మారు ఇక్కడ నోవాహు కూడా దేవుణ్ణి నమ్మాడు. ఎట్లా? నిండు మనసుతో. నిండు మనసు అంటే నేను చదివించిన మాట ఏంటంటే, చదవండి అమ్మ, 11:7 ఉందా? అది వరకు చూడని సంగతులు తీసిపెట్టుకోండి, రెఫరెన్స్లు తీసిపెట్టుకోండి, ఏళ్ళు పెట్టుకొని ఇట్లా. అది వరకు చూడని విశ్వాసును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి చాలమ్మా. అది వరకు చూడని సంగతి అంటే నిండు హృదయం, పూర్ణ హృదయం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అది వరకు చూడని సంగతులు. అది వరకు చూడని సంగతులు ఏంటి నోవాహు జీవితంలో? ఎవరైనా చెబుతారా? ఇదికి చెప్పేయచ్చు కదా. వర్షం ఎప్పుడైనా చూశాడా? ఋతత్వం అవుతుందా? చూశాడా? ఎప్పుడైనా వర్షం చూశాడా? అంతవరకు వర్షం లేదు. అయ్యా మీకు అర్థమవుతుందా? ఆదికాండము త్వర చదువుతా అంటే మీకు అర్థమవటం కోసం కదా. 2వ అధ్యాయము 5-6 చదవండి. వర్షం అప్పుడు దాకా పడలా. దేవుడు సృష్టి చేసి ఎంతకాలం ఏందో మనకు తెలియదు కదా. అంతవరకు వర్షం అనేది మనుషులు తెలియదు, అది పడలా. ఆవిరి భూమి మీద లేచి నేల అంతని తడుపుతుంది. సరే, ఇది విషయం అనమాట. వర్షం లేదు. చూసాడా ఎప్పుడన్నా? నోవా చూడలేదు, వర్షం చూడలేదు. రెండోది ఏం చూడలేదు? ఓడ ఎప్పుడైనా చూశాడమ్మా? కాగితం పడవ ఓడను కూడా చూసినాడు. అసలు చూసుంటాడా? గుర్తుపెట్టుకునే మాటలు అంటే విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. నిండు మనసుతో దేవుణ్ణి నమ్మాడంటే ఎంత విశ్వాసం కావాలి అసలు కదండి. ఎంత విశ్వాసం కావాలి, ఎంత నమ్మిక కావాలి. వర్షాన్ని ఎప్పుడు చూడలేదు, ఒక చినుకైనా చూశాడా? ఏం చేస్తున్నావా నువ్వు ఇక్కడ వచ్చి అడిగారు. వాడ సిద్ధం చేస్తున్నా. వాడంటే ఇదిగో చేస్తున్నాం చూడండి నాయన అని చెప్పారు కదా. ఎందుకు చేస్తున్నావంటే మరి కొన్ని రోజులకంట పైనుండి పెద్ద వాన పడింది. ఏంది వాన అంటే కదా. వాళ్ళు ఎవరికి తెలియదు, అందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా తెలియదు అయ్యా, దేవుడు చెప్పాడు. ఏ దేవుడు చెప్పాడురా? నాతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నాతో మాట్లాడే దేవుడు నాతో చెప్పాడు. కొన్ని రోజులు వర్షం వచ్చేసి ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాయి కాబట్టి వాడ సిద్ధం చేసుకో, నువ్వు నీ కుటుంబము దాంట్లోకి వెళ్ళండి. వర్షం పడిన తర్వాత వాడ పైకి లేసిద్ది, కింద జీవరాశులన్నీ కూడా చనిపోతాయండి. అందరూ ఏం చేస్తారు చెప్పండి అమ్మా? దే మోకోడ్ ఎట్ హిమ్, ద మేడ్ ఏ ఫన్ ఆఫ్ హిమ్ అంటే నవ్వారు, ఎగతాళి చేశారు. చేయలేదా? చేశారు. అదంతా కూడా భరించాడు లేదు చెప్పండి అమ్మా? అదంతా కూడా భరించాడు. దీనికి అన్నిటికీ ఉదాహరణలు నాకు మా తాతయ్య గారు, మా నాన్నగారు గుర్తొస్తుంటారు. వాళ్ళు సేవ ప్రారంభించినప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. మా తాతగారి గుడి పెడుతున్నప్పుడు అనగారు, ఏందా ఇంత పెద్ద గుడి వేస్తున్నావు, అవసరం మనకన్నా అంట. వాళ్ళు ఎవరిని పిచ్చోళ్ళలాగా ఉన్నావా? కట్టాడు. ఇప్పుడు చూస్తున్నారు ఎంతమంది కదా, ఎన్ని వేల కుటుంబాలు రక్షణ పొందినయో. హల్లెలూయా. ఎంతమంది మిషనరీస్ వచ్చి వెళ్ళారు కదా. ఇంకా దేవుడి సంఘం ఏర్పడతా ఉంది. హాస్టల్లో పిల్లలు, స్కూల్ ఇన్ని కూడా జరుగుతున్నాయి లేదా? తాతగారు అనంతరం నాన్నగారు వచ్చారు. నాన్నగారు ఇంకా దానిని అధికంగా చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి అర్థం కాదు దేవుని క్రియలు అనేవి. మానవులకి అర్థం కాదు దేవుని కార్యాలు కదమ్మా. చెవికి వినపడవు, కంటికి కనపడవు, నరుల హృదయానికి గోచరం అనేక అవస్థలు. కుటుంబ సభ్యులందరూ కూడా, తాతగారు కుటుంబ సభ్యులు అందరూ దేవుని సేవలో ఉంటున్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. నా పెదనాన్నగారు రాసిన పుస్తకాలు చదివి పెద్ద పెద్ద మహానుభావులకే, విద్వాంసులకే, పండితులకే దెమ్మ తిరిగిపోయింది కదండి.
సత్యాలని. యాకోబు మోసగాడని కాదని ఆయన చెప్పిన మాటలు ఏంది అన్నారు. తర్వాత నిజమేనయ్యని ఒప్పుకున్నారు. మూర్తి గారు అంత వాడే, రాజేంద్ర నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుని దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రొడక్ట్ చేశాడు కదండి. ప్రొడక్ట్ అంటే నిర్మించాడు. అందరూ కూడా బయటికి వచ్చారు. ఏమో నువ్వు కూడా ఆ వ్యక్తి కావచ్చు అంత దినాలు, హల్లెలూయా. దేవుడు కదా ఎలా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు మనకు తెలియదండి. దేవుని యొక్క కార్యాలు అద్భుతాలు. సరే, రెండో మాట ఏంటంటే మనం చదువుకుందామా, నిండు మనసుతో కదండి అది వరకు చూడని సంగతులను దేవుడు ఆయనకు బోధించాడు. నమ్మాడంట, ఆయన నమ్మాడు, నిండు మనసుతో నమ్మాడు. వర్షం వచ్చింది కదండి, ఓడ తయారైంది. ఎన్ని సంవత్సరాలు కట్టాము ఓడ చెప్పండి అమ్మా? 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని చెప్పాలా, బోధించాడా లేదా? వాడగట్టాడు 120 సంవత్సరాలు అమ్మా దేవుని వాక్యాన్ని బోధించినట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దాదాపుగా 100 సంవత్సరాలు టైం పట్టింది. అట్ట కట్టాడు కదా, మనకు తెలియదు కదా. చిన్న చిన్నవి కట్టాలంటేనే మనుషులు టైం సరిపోవట్లే. మా అన్నగారు నా ఇంజనీర్ గారు ఏరమ్మా బయటికి వెళ్ళారా, సంవత్సరాలు టైం పట్టింది కదండి. ఎన్ని నెలలు పట్టిద్దో. ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి టకటక అయిపోతున్నాయి. మరి ఆ రోజుల్లో కర్ర ఎక్కడ తేవాలి కదమ్మా, సేలు ఎక్కడ తేవాలి, మేకులు ఎక్కడ తేవాలి, ఎన్ని కదండి, ఆలోచించేయండి. అందుకని అంత టైం తీసుకుంది, కట్టాడు. ఒక్కొక్క పని పూర్తవుతున్నప్పుడు అంట దేవుడంట నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడంట, నా పని చేసావయ్యా, నా పని చేసావయ్యా, ఇదిగో నీకు ఈ దీవెన, దీన్ని బట్టి నీకు ఈ దీవెనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. శబ్దాలను బట్టి కదమ్మా, రోజులను బట్టి దేవుడు, నేను కామెంట్లు చదివేళ్ళాను కదా, మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మాట్లాడకపోతే మనుషులు బతకలేము కదమ్మా. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మన దేవుడు ఏం చూడండి ఎప్పుడమ్మా, మాట్లాడే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు కదండి. ఆయన నీతో నడిచే దేవుడు. నడిచాడా లేదా కదమ్మా దేవుడు? నోవాహు దేవునితో నడిచాడంటే దేవుడు కూడా నోవాహుతోనే ఉన్నాడు కాబట్టే నడవగలిగాడు. ఇద్దరు సమ్మతించి నడవకుండా ఉంటారా చెప్పండి అమ్మా? నడవలేరు కదా. ఇద్దరు సమ్మతిస్తేనే నడవగలరు. ఇద్దరు సమ్మతించే మాటలు కదండి, ఏకీభవించారు, వాళ్ళు సంబంధం కలిగి ఉన్నారు. రెండవది సంపూర్ణంగా నిండు మనసుతో దేవుణ్ణి ఆయన ఆరాధించాడు. బైబిల్ ఇంకో వ్యక్తి ఉన్నారు నిండు మనసుతో, ఎవరు చెప్పండి? కాలేబు కదా. కాలేబును యెహోషువ ఇద్దరు కూడా నిండు మనసుతో, నూనె కుమారుడైనటువంటి కదా యెహోషువ నిండు మనసుతో. మిగతా వాళ్ళందరూ అక్కడ కూడా సేమ్ ఇలా జరిగింది. అయ్యా మనం చచ్చిపోతాము, వాళ్ళు ఎట్టున్నారంటే అక్కడ యెబూసీలు ఉన్నారు, నెఫీలు ఉన్నారు, అనానీకులు ఉన్నారు. అయ్యా వాళ్ళ దృష్టికి మనం ఎట్టున్నామంట మిడతలే. వారు ఉన్నత నిజంగానేనండి. మీ చరిత్రలో పోతే ఒక్కొక్కరు దేహాలు అంత ఎత్తుకుంటాయి. గొలియాతు ఉన్నాడు కదమ్మా, ఉన్నాడా లేదా? మనం చూడలేదు కదా, బైబిల్లో ఉంది. సత్యాలు బయటపడతా ఉన్నాయి. 6 అడుగుల మూరడు ఉన్నాడంటే. ఎంత ఎత్తున్నారు అంటే మన మూరలు కాదులేండి, మన ఎంత జ్ఞానంతో సమానం వాళ్ళు కదా. అంత ఎత్తు మనుషులు, ఇంకా ఎత్తు మనుషులు ఉన్నారండి. అందుకని నిజంగా భయపడ్డారు. వాళ్ళు చూడంగానే భయపడిపోయారు. అందుకని వచ్చి రాంగ్ టెస్ట్ అని ఇచ్చారు కదా, రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ తెచ్చారయ్యా. మనకు వద్దు నాయన దేశం వెళ్ళిపోదాం పండయ్యా అన్నాడు. అప్పుడు కాలేబు తర్వాత యెహోషువ వచ్చి నిలబడి ఏం భయపడలేదయ్యా, దేవుడు మనకు ఆ దేశాన్ని ఏమన్నా ఇస్తున్నాడు, హల్లెలూయా. విశ్వాసంతో నమ్మేశారు. విశ్వాసంతో నమ్మేస్తారు. నమ్మాలి మనం, అంతే విశ్వాసంతో నమ్మాలి. రోమాపత్రిక మనం చూస్తున్నాం. అబ్రహాము విశ్వాసముకి ఆధారాలు లేనప్పుడే ఏం చేశాడంటమ్మా? నమ్మాడు, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే చూడండి, ఇది విశ్వాస వీరులు అంటే. నోవాహు పూర్ణ హృదయంతో నమ్మాడండి. అది వరకు ఎరగని సంగతులు ఎవరు కూడా చూడలా, వాళ్ళ తాత ముత్తాతలు కూడా చూడలా, నమ్మేశాడు. వర్షం అంటే తెలియదు, ఓడంటే తెలియదు. ఇంకా సరే ఇది రెండో ఒకటి అనుకుంటే, ఇప్పుడు ఇంతలా పొడవ, దాని మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి, అని తెచ్చుకోవాలా కదండి. ఇప్పుడు ఇంతలా పొడవ, ఎన్ని నీళ్ళు పడితే జంతువులు, ఎన్ని జంతువులు పోయినవి కదండి, ఎంత ఆహారం పోయింది కదా. నువ్వు పడగట్టేసాయా గబక్కన అయిపోయింది, ఏదో కొంచెం స్టఫ్ తీసుకెళ్ళి ఫుడ్ కదా, 4 బర్గర్లో లేకపోతే 4 చీకులు లేకపోతే పావులు జున్ను మొత్తం వెళ్ళిపోండి, అయిపోయిద్దా అనగానే? ఎత్తమ్మా అయిద్దా అనగానే? ఏమ్మా అయిపోయిద్దా? ఏదైనా ఊరు పోవాలంటే 4 రోజులు పట్టింది మా సర్దుకోవాలంటే కదమ్మా. మేము అమెరికాకి ప్రయాణం అంటే సర్దుతా ఉంటాం రోజు ఒక ఐటెం, ఇది పెట్టాను, అది పెట్టాను, ఇది పెట్టాను, నెల
ఏమ్మా, చిన్న చితక ఇదేమన్నా ఓడ, ఎంత పెద్ద ఓడ, దానికి ఎన్నో మూరలు ఉందమ్మా, దాంట్లో ఎంతమంది కదా, మళ్ళీ దానిలో అరలో మళ్ళీ పైగా లోపలే ఏం చెప్పండి అమ్మా, డూప్లెక్స్. ఏం లెక్స్ అమ్మా? డూప్లెక్స్ కట్టేశాడు. మరి పోవాలి కదా, అన్నిటికీ ఆహారం పెట్టాలా లేదా? ఆ జంతువులు బాగున్నాయి, చనిపోయినాయి, అది బతికున్నాయా కదండి? ఆహారం తింటుంది, జబ్బు ఏమైనా చేసిందా? ఒక పని ఆ నోవా చేసింది కదండి. వీటన్నిటిని ఆలోచన చేస్తే నీ చిత్తమని ఆయన అన్నాడు కదమ్మా. ఓకే, ఐఎమ్ అగ్రీ అమ్మా. ఇంట్లో గోడు కాదు, మళ్ళా ఇంటి ముందు బయట ఏమైనా కనపడితేనే అబ్బే కదా ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్తామా అనుకోమా, అందరూ మనుషులు కాబట్టి కదా. అప్పుడు మా ఇంటి ముందు వెళ్తా ఉంటాయి, ఏం పోతుంటాయ్యా, ఆవులు గీవులు వెళ్తా ఉన్నప్పుడు బాగా ఎంత వేస్తుంటాయి ఎదురుగానే, ఇంటి ముందే. ఏదైనా చెప్పుకోవాలి కదా. అబ్బో ఇంక నడం అటువంటి తిరిగి వస్తుంటాం కదండి. మరి ఆలోచన చేయండి, అంత పెద్ద ఓడ, ఎన్ని జంతువులు కదండి, ఎన్ని జంతువులు. మరి రోజుకి ఎంత దిగుమతి అవుతూ ఉంటుంది ఆలోచన చేశారా కదా? ఎంత దిగుమతి అవుతూ ఉంటుంది, మరి ఎంత వాసన వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా భరించడం లేదా నోవా? ఆలోచించండి. ఇది వరకు ఎరిగిన సంగతులు, ఇది కూడా ఒకటి కదా. సరే, ఈ పెద్ద ఓడ పైకి లేవటానికి కదమ్మా, ఏం స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ, లేకపోతే అక్కడ సముద్రం ఉంది చిన్నది ఏదన్నా. చెప్పాడు, ఓడ పైకి లేచిద్ది. హల్లెలూయా! లేచిందా లేదమ్మా చెప్పండి? లేకటమే కాకుండా చిన్న చిల్లి రంధ్రం కూడా పడకుండా 45 రాత్రులు 45 పగళ్ళు ప్రయాణం చేసి దేవుడు చూపించేటువంటి పర్వతం కదా. ఎక్కడ ఏం పర్వతమ్మా? ఆరారాదు పర్వతం అది కదా, మనిషి పేరు కాదులేండి, పర్వతం అది. అక్కడ ఆగిపోయింది, అది ఉందని రుజువులు కూడా బయటకు వచ్చినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చెప్పి ఏది కూడా నిరర్ధకం కానేరదు. రష్యా ప్రాంతంలో అది ఉంది. రష్యన్స్ వాళ్ళు సోవియట్ యూనియన్ అంటే వాళ్ళు ప్రభువుని నమ్మరు. అలాంటి దేశంలో దేవుడు ఉన్నాడురా అని చూపించడానికి దేవుడు అమెరికాలో లేకపోతే రష్యా లేదు ఆఫ్రికాను పెట్టలా, ఏడబెట్టాడమ్మా ఏమో చెప్పాలి. రష్యాలో దేవుణ్ణి నమ్మని ప్రజల దగ్గర పెట్టి దేవుడు ఉన్నాడురా అని రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. అరరాత్ పర్వతం మీద అది అటు వచ్చి అటు ఆగిందంతే. క్రీస్తుని ప్రజలు పెట్టారా, దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి రెండో మాట, నిండు మనసుతో ఆయన దేవుని వెతికాడు. కాబట్టి సరే, ఇక చాలా ఇవన్నీ కూడా అప్పటికి ఎరగని ప్రపంచం అది కదండి. ఎరగని ప్రపంచాన్ని నమ్మాడు, చూడకుండా నమ్మాడు, చూసి నమ్మాడా. బైబిల్లో అందుకే యేసు అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇన్ని ఆధారాలు, ఇన్ని రుజువులు. దూత ఏం చెప్పిందమ్మా గొర్రెలతో, నేడు దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటది? ఒక శిశువు. ఆ పొత్తుగుడ్లకు ఒక చరిత్ర ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ వాటిలోకి వెళ్తే మన టైం సరిపోదండి కదండి. ఎవరంటే ఆ విధంగా చుట్టరంట ఆ రోజుల్లో, తెలుసమ్మా. ఇదొక కథ, హిస్టరీ ఇది. యేసు ప్రభు ఒక్కరికి మరి ఎందుకు చుట్టారు? ఎందుకంటే ఆనవాలు అనేక మంది ఆ ప్రాంతాల్లో సత్రంలో శిశువులు కంటా ఉన్నారు, బిడ్డలు కంటా ఉన్నారు. ఆనవాళ్ళు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆనవాళ్ళు మనకు ఉన్నాయి. ఏం లాభం? ఆనవాళ్ళను మనుషులు నమ్ముతున్నారనేడు, మేమేం నమ్మవండి కదా. కంటితో కనపడుతున్నా కూడా నమ్మట్లేదు దేవుడు నిజమైన వాడని, అని సజీవుడై ఉన్నాడని, మానవుల కోసం వచ్చినటువంటి మహనీయుడైన దేవుడైన మానవుల యొక్క పాపం నుండి శాపం నుండి విడుదల చేయడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడి. లోకంలో ఎన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నా సరే మనకు దేవుడు ఒక్కడే అని కొరింథీయుల రాసిన పత్రిక చూడమ్మా, పౌలు అంటాడు కదా, లోకంలో దేవుళ్ళు దేవత అనబడి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే. ఆయన మనకు తండ్రి, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు అంటాడు. తర్వాత ఆయన మనకు తండ్రి ఉన్నాడు. ఈ దేవుణ్ణి మనం వదిలిపెట్టి తిరుగుతా ఉన్నాం ఆ రోజు జనాలు. నేడు కూడా ప్రపంచం అదేవిధంగా కనపడుతుంది. కాబట్టి ఆకాశమందు భూమి మీద నేను ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నావు. నువ్వు ఎందుకున్నావు అంటే ఆయన నిమిత్తం ఉన్నావు. ఆయన నిమిత్తం మనం ఉండేది ఏంటండి? దేవుడు ఉన్నాడుగా. ఉన్నాడు దేవుడు. దేవుడికి రాడు, ఒకసారి వచ్చి వెళ్ళాడు. ఆయన హృదయాల్లో ఉంటాడు. నువ్వు ఉంది ఎందుకంటే ఆయన నీవు రిఫ్లెక్ట్ చేయటానికి, అంటే ప్రతిబింప చేయటానికి. నీలో క్రీస్తు కనపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నోవహులో కనపడ్డాడు.
హానోకులో కనపడ్డాడు, యాకోబులో కనపడ్డాడు కదండి, ఇస్సాకులో కనపడ్డాడు, అబ్రహాములో కనపడ్డాడు, మరి మనలో కనపడుతున్నాడు. ఈ మాటలు రాసిన పౌలులో కనపడుతున్నాడు. క్రీస్తుని దేని బిడ్డారా, ఇంత సమీపంగా మనకు రక్షణ దగ్గరగా ఉన్న నాడు మనం క్రీస్తును కనపరుచుకుంటున్నామో లేదో, యూ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. క్రీస్తును కనపరుచుకోవాలి. విశ్వాసం సంపూర్ణ హృదయంతో నమ్మాడండి. మూడవది ఏంటంటే, ఇది మూడు చదువుతూ ముగిస్తాను. మూడో చూడమ్మా, నిండు మనసుతో విధేయత చూపాను. ఏమంటారమ్మా మూడో మాట? నిండు మనసుతో. ఒకటి నిండు మనసుతో నమ్మాడు, మూడవది ఏంటంటే నిండు మనసుతో విధేయత చూపించు. చూడండి, ఆదికాండము 6:22 చూసినట్లయితే చూడమ్మా, నోవాహు అట్లు చేశాను, దేవుడు ఆయనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఏవత్తమ్మా యావత్తు చేశాను. నోవాహు అట్లు చేశాను. కానీ ఇట్లా నోవాహు గురించి వాక్యం చెబుతా ఉన్నాడంట. నోవాహు అట్లు చేశాను, నోవాహు అట్లు చేశాను చెబుతుంటే కూతురు అందంట, నాయన ఆకాశంలో పిండి అట్లకాడ ఉంటుందని అడిగిందంట. ఎందుకంటే నోవాహు అట్లు చేశాడంట కదా, ఏమట్లు పెసరట్ట మినపట్ట అని అడిగిందంట. చిన్న బిడ్డకి తెలియక. అట్లు చేశానంటే ఈ అట్లు కాదమ్మా కదా, ఆ విధంగా నడుచుకున్నాడు. ఆయన చేసినంత కూడా పూర్తి చేశాడు. ఎట్లా పూర్తి చేశాడమ్మా? ఆజ్ఞాపించినా మర్చిపోతారు వెంటనే కదా, యావత్తు కదమ్మా, చెప్పండి అమ్మా, యావత్తు చేశాడు. అట్టయిన యావత్తు చేశాడంటే మొత్తం చేశాడు, సంపూర్ణంగా పని ముగించాడు. దేవుడు చెప్పిందంతా కూడా ఎట్లా చేయగలిగాడమ్మా ఆయన? చెప్పండి. ఆయన శక్తి సామర్థ్యత ఎట్లా వచ్చింది ఆలోచన చేయండి. చూడండి, ఇంకో మాట చదువుకుందా, యోహాను 2:7 చదవండమ్మా. యావత్తు చేసినప్పుడే, సంపూర్తి చేసినప్పుడే దాంట్లో నీకు ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు కానా పెళ్లిలో యేసు ముగిస్తున్న ఆ బాణలు ఏం చెప్పాడు? నీళ్ళతో నింపమన్నాడు. వాళ్ళు ఏం చేశారు? వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దీంట్లో ఒక విషయం ఉంది. మళ్ళీ ఇది ఒక గంట సేపు వాక్యం కదమ్మా. దేవుడు వాటిని నీళ్ళతో నింపమన్నాడు. 4 గ్లాసులు పోసి నింపొచ్చు కదా, లేకపోతే సగం చేసి నింపొచ్చు కదా. వీళ్ళు ఏం చేస్తారంటమ్మా? అంచుల వరకు అంటే మనుషులకు కనబడు రీతిగా. అదే సగం దాకా పోసారనుకో, ఆల్రెడీ దీంట్లో రాక్షసం ఉందండి. ఇప్పుడు అదే చెబుతుంది, నీళ్ళు రక్షణగా మార్చండి. ఎవరు నమ్మట్లా కదమ్మా. మేము పోయి చూసి వచ్చాం, ఆ బాణ ఇంకా అట్నే ఉంది. మొత్తం 4-5 బాణలు ఉంటే ఒక బాణ ఈజిప్ట్లో ఎక్కడ ఉంది, ఒకటేమో పాలస్తీనాలో ఉంది. రోమ్ తీసుకెళ్లారు, ఒకటి పెద్ద బాణలు కూజ ఎంత పొడుగు ఉంటుంది అట్ట కదా. దాని చుట్టూ గ్లాస్ పెట్టేసి ఆపేసారు. ఎవరు తాగుతున్నారు లేకపోతే పోయి మరకలు అయిపోతుంది. అందుకని చుట్టూ గ్లాస్ పెట్టి పక్కన పెట్టారు. దాంట్లో ద్రాక్షరసను నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. హల్లెలూయా. సగం వరకు పోయి ఆపేయచ్చు కదా. అయితే వీళ్ళు ఏం చేశారంటే అంచుల వరకు, అంటే ఇది ఫుల్ ఆఫ్ వాటర్, ద పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, అంటే సంపూర్ణముగా అది నీళ్ళతో నింపబడింది. ఇంక దాంట్లో ఏమి వేయటానికి వీల్లేదు. అంచుల వరకు. ఎక్కడ దాకా ఉందమ్మా? అక్కడ అంచుల వరకు. నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ నమ్మిక నిండు మనసుతో అంటమ్మా దేవుణ్ణి. మూడో మాట నిండు మనసుతో విధేయత చూపించారు. ఇక్కడ వీళ్ళు చూపించారు విధేయత, నిండు మనసుతో కదండి. నోవాహు నిండు మనసుతో దేవుణ్ణి వెతికాడు. యావత్తు కంప్లీట్ చేసిన పని మొత్తం కంప్లీట్ అయిందాక ఆయన అక్కడి నుంచి వదిలిపోలేదు. ఎంత విశ్వాసం అవసరం ఆలోచించండి కదమ్మా. ఇంకొక మాట ఉంది, తర్వాత చెప్పుకుంది కదా. మనం కూడా అదే విధంగా నిలబడదామని కదండి. ఒకటి ఏం చేశాడు చెప్పమ్మా? దేవుని ఎందుంది నడుచుకున్నాడు, ఏకీభవించాడు, తర్వాత సంబంధం కలిగి ఉన్నాడు. రెండో మాట నిండు హృదయముతో నమ్మాను కదా. అది వరకు సంగతులు ఏదో చూడలేదో చూశాడు, నమ్మాడు. మూడవది ఏం చెప్పండి అమ్మా? నిండు హృదయముతో విధేయత, ఒబీడియంట్, నిండుగా యావత్తు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. కాబట్టే అబ్రహాము ద్వారా రీప్రొడక్ట్ మళ్ళా బయట తీసుకొచ్చాడు ప్రపంచాన్ని. నీలో నుంచి కూడా, నీ ద్వారా కూడా దేవుడు అనేకమైన గ్రేట్ థింగ్స్ కదండి చేయాలని దేవునికి ఇష్టం, దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు సిద్ధమా దేవుని మాట లోబడి జీవించడానికి? ఇంతటి ప్రెజర్స్లో, ఇంతటి ఒత్తిడిలో కూడా అనేకమంటే కుటుంబాల్లో అనేక ప్రెజర్స్ ఉంటాయి. భర్త ద్వారానో, భార్య ద్వారానో, బిడ్డల ద్వారానో, ఇరుగు పొరుగు ద్వారానో, లేదా నీ ఉద్యోగం ద్వారానో. ఇందాక అబ్బాయి చెప్పాడు కదా, ఏం పేరమ్మా? నరేష్, దీపక్. అనేక ఒత్తిళ్ళు. ఆయన ప్రభుని వదిలిపెట్టాడా? ప్రభువా నాకు సహాయం చేయన్నాడు. ఖచ్చితంగా నీవు నిండు హృదయముతో విధేయత చూపించాలా. నిండు హృదయముతో
దేవునికి లోబడాలా, దేవుని మాట వినాలి, నడుచుకోవాలా, గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు. ఆ విధంగా దేవుడు సంఘాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.